హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు మంచి రెసిపీ చూపిస్తున్నాను. నువ్వులతోని మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి. ఇవి మనం రకరకాలుగా మంచి రెసిపీస్ ఇలా పెట్టుకోవచ్చు. నువ్వులతోని చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు మీరు 2 పుల్లటి మామిడికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అరకప్పు నువ్వులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మాడకుండా మీరు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మీరు చిటపటలాడేంత వరకు ఈ నువ్వుల్ని దోరగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకొని పౌడర్ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కడిగిన తర్వాత తుడవండి. మామిడికాయ ముక్కల్ని తుడిచిన తర్వాత మీరు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు, అలాగే 2 స్పూన్ల ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారం, అలాగే ఆవాల పొడి 1.5 స్పూన్ వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు తక్కువ వేసుకున్న తక్కువ వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను మెంతి పొడి. మీకు మెంతి పొడి కూడా ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మనకి పుల్లగా ఉంటే మామిడికాయలు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఊరిన తర్వాత. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలని మనం ఇలా పొట్టు తీసేసి వేసేసుకోండి. ఒక 10-15 వేసుకోండి వెల్లుల్లిపాయలు. వేసిన తర్వాత ఈ నువ్వుల పొడి అన్నది మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ నువ్వుల పొడిని దీంట్లో వేసేసుకోండి. దీంట్లో మనకి ఈ పౌడర్కి ముక్కలకి సరిపడంత ఆయిల్ని దీంట్లో వేసేసుకోండి. సింపుల్ అండి, ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఎంత రుచిగా ఉంటుందంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులతోనే డిఫరెంట్ ఫ్లేవరు, అలాగే మనకి ఆవాలు, మెంతుల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి ఆవకాయ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే నువ్వుల ఫ్లేవర్ 2 మిక్స్ అయ్యి మనకి మంచి సువాసనతో చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు నిండుగా ఇంకొంచెం నూనె వేసుకొని ఒక గాజు బౌల్లో వేసుకొని మీరు నిలువ పెట్టేసుకుంటే నెల రోజుల వరకైనా 2 నెలలైనా అలాగే ఉంటుంది. తడి లేకుండా మీరు మామిడికాయలు మాత్రం చక్కగా శుభ్రంగా కడిగేసి తుడిచేసి పెట్టుకోండి పచ్చడి. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.